హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మసాలా దోశ అండి. మసాలా దోశ దాంట్లోకి పల్లి కొబ్బరి చట్నీ చేసి చూపిస్తానండి. ఒకసారి ముందుగా మనం చట్నీ చేసేసుకుందామండి, తర్వాత దోశ వేసుకుందాము. చట్నీకి ఏం కావాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం పల్లి కొబ్బరేనండి, పచ్చి కొబ్బరి తీసుకున్నా. పల్లి కొబ్బరి చట్నీ కొంచెం వేస్తున్నాం, తర్వాత తాలింపు వేసుకుందామండి. కొంచెం పచ్చిమిర్చి వేగటం కోసం కొంచెం వేసానండి, చాలా తక్కువ వేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదండి, ఇదిగో పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం తుంచి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతాయండి. పచ్చిమిర్చి అయిపోయిందండి. నేను పల్లి వేపిందేనండి, ఒక్కసారి వేసాను, నేను వేయించి పెట్టుకుంటానండి నేను రెడీగా. ఒక్క నిమిషం అట్లాగా వేసానండి. ఇక దాంట్లోకి చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ వేసానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. చింతపండు అండి చాలా తక్కువ, ఎక్కువ వేస్తే బాగోదండి, చాలా చిన్నది వేసానండి. ఇంతేనండి. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుని తర్వాత పోపు వేసుకుందామండి. ఇదిగోనండి, మిక్సీలో పట్టేసాను పచ్చడి. స్టవ్ ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టా, పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి పోపు కోసం. చాలండి. కొంచెం హీట్ అవ్వాలండి, కాగినాక ఇదిగోనండి, పోపు కోసం కొంచెం శనగపప్పు వేస్తున్నా. కొద్దిగా ఆవాలండి. కొంచెం జీలకర్ర వేస్తాం.